लीला మంత్రి దిగిపో, గవర్నరు దిగిపో, కలెక్టరు దిగిపో. ఛై, పొద్దున లేస్తే అన్ని దిగిపో దిగిపో పాటలే. ఒక్క శ్రీ బాలాజీ దొరగారిని ఎక్కిపో ఎక్కిపో, క్యాష్ కీపర్ సీటుకి ఎక్కిపో ఎక్కిపో అని 3 కోటి దేవతలు 6 కోట్ల ఆంధ్రులు గోల పెట్టేస్తున్నారు. ఏమిటి, మీకు ప్రమోషన్ వచ్చిందా? చెప్పలేదే. ఇప్పుడు చెప్పాంగా, ఆడదానికి ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలని శాస్త్రం. బడాయి రాత్రి చెప్పొచ్చుగా. రాత్రే చెప్తే ఆ ప్రమోషన్ లో పెరిగే జీతానికి 3 ఇంతల ఖర్చు వల్లిస్తాం. అందుకే ఇప్పుడు చెప్పాం. నీకు ఛాన్స్ లేకుండా ఖర్చులు కూడా సెటిల్మెంట్ చేసేసాం. ఇవాళ టీవీ కొనేస్తున్నాం. టీవీయా? ఇప్పుడు ఎందుకండి? ఆ డబ్బుతో పిల్లల పేరు బ్యాంకులో. ఇది మగాడి సబ్జెక్ట్. ఏం వండాలో వడ్డించాలో నీ పని, ఏం కొనాలో దాచాలో నా రాజ్యం. టీవీ టీవీ ప్రెస్టేజ్ పాయింట్. కాలనీలో మనమే ఫస్ట్ టీవీ ఫ్యామిలీ అవ్వాలి. అది కాదండి, రోజు బస్సులో అవస్థ పడుతున్నారు కదా, పోనీ ఒక మోపెడ్ కొనుక్కోరాదు? రాదు. రాదే చేలి కొన రాదే చేలి. నువ్వు వద్దన్నావు కాబట్టి టీవీయే కాదు వీసీపీ కూడా కొనేస్తాను. దట్స్ ఆల్. దట్స్ ఫైనల్. టిఫిన్ టిఫిన్. మంజూరు బోటు బోటు.
నిమిషం ఆగండి. ఆ? టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. అబ్బా! డామిట్, మళ్ళీ చిల్లర పెట్టడం మర్చిపోయాం. ఎన్నిసార్లు చెప్పాలి? బస్సులో రూపాయి ఇస్తే చిల్లర ఇవ్వడం, 80 పైసలు చిల్లర పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి? మర్చిపోవడానికి నువ్వు చేస్తున్న రాజకార్యాలేమిటి, పడిపోతున్న అష్ట కష్టాలేమిటి? నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కాళ్ళు జోపం కూర్చోవడం, పడుకోవడం, ఇదేగా పని. ఈ కాసేపటికి పెద్ద భూభారాన్ని మోసేస్తున్నట్టుగా చెమటలు, అస్సులు, బొస్సులు. చిల్లర జేబులో పెట్టాను, పర్సులో కాదు. బస్సులో పర్సు తీయటం కష్టమని జేబులో వేశాను. చెప్పాడవచ్చుగా. రోజు చెప్తూనే ఉన్నాను. హేళన. నాకు 1,00,000 పనులు, కోటి వర్రీసు. ఎన్నని గుర్తు పెట్టుకోను? అదేమిటి, వేలు తెగిందా? అబ్బా, ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే. చేతులు కాల్చుకోవడం, కోసుకోవడం ఇదో హాబీలా ఉంది. పందేసుకో. ఏమాయ్, ఆ టీవీ వాళ్ళు వస్తారు, చోటు అది చూపించు. వైరింగ్ అది వాళ్లే చేస్తారు. ఆ వేలికి తడికొట్టు కట్టుకున్నాడు. స్వామి, ఆవిడ కోపం వామనావతారంలా అలా అలా పెరిగిపోతోంది. పోనీ నువ్వొక్కసారి ఆవిడ కాళ్ళు పట్టుకోరాదు? ఏ? ఒకసారి పట్టుకున్నానయ్యా. పారిజాత పుష్పం తేలేదన్న కోపంతో నా తలపై తన్నింది కదా ఎడమకాలితో. ఓహో, సత్యభామ సంగత. నాథా, ప్రాణేశ్వర, హే లక్ష్మీనారాయణ స్వామి. ఏమి దేవి? సరదాగా అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఉన్న స్థితిని తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? నా ప్రాణదీపమా, నీ సరదా తీర్చడమే నా సరదా. తథాస్తు.